మెదక్ జిల్లా రామాయణంపేట మండల పరిధిలోని రైలాపూర్ గ్రామ సర్పంచ్ గట్టు సుశీల ఆధ్వర్యంలో గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు గ్రామసభలో పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించారు. దీనికి విరుద్ధంగా ఎవరు అక్రమ మద్యం అమ్మినా ₹1,00,000 జరిమానా విధిస్తున్నామని సమాచారం అందించిన వారికి 10,000 నగదు బహుమతి ఇస్తామని తెలిపారు. అదే గ్రామంలో 18 సంవత్సరాల కంటే తక్కువయున్న యువతకు మత్తు పదార్థాలు అమ్మకూడదని తీర్మానం చేశారు. అలాగే గ్రామంలో యువత ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలకవర్గం మద్యపానం నిషేధం నిర్ణయంతో గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో గ్రామ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టు సుశీల, ఉప సర్పంచ్ నరేష్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కుమారస్వామి, జిన్నా సహదేవ్, పోచమైన శ్రీనివాస్, వడ్ల సీను, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. రైలాపూర్ గ్రామం. నేను ఉప సర్పంచ్ గజం ప్రశాంత్ని. మొట్టమొదటిసారిగా నిన్న మేము పెట్టుకున్న గ్రామ సభలో తీర్మానం చేసుకున్నది ఏంటంటే మద్యంపై నిషేధం పూర్తిగా నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. దానికి గ్రామ యువకులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు సహకారంతో ఈరోజు స్కూల్ పిల్లలు వాళ్ళ ఊర్లో వాళ్ళ కుటుంబాలకు కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద ర్యాలీ తీయడం జరుగుతుంది. ఒక విలేజ్, ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద మద్యానికి బానిస అయితే ఆ కుటుంబం మొత్తం చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అట్లాంటి ముందు కూడా జరగకుండా చర్యలు తీసుకుంటామని మేము తీర్మానం చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క యువకులు కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఖచ్చితంగా మద్యపాన నిషేధం అనేది పూర్తిగా నిర్వర్తిస్తామని హామీ ఇస్తున్నాం. వాళ్ళకి ₹1,00,000 జరిమానా విధించడం జరుగుతుంది. మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి 10,000 నజరాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ వచ్చిన ₹1,00,000 గ్రామ అభివృద్ధికి కూడా ఖర్చు చేస్తామని. రైలాపూర్ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుని. నా పేరు వీరగురు. ఈ గ్రామంలో పాలకవర్గం తీసుకున్నటువంటి ఈ మద్య నిషేధ కార్యక్రమం అయితే ఏదైనా ఉందో అది చాలా మంచి కార్యక్రమం. మేము కూడా ఉపాధ్యాయులం అందరం సపోర్ట్ చేయడానికి మా పిల్లలతో సహా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం అని మేము అనుకుంటున్నాం. అభినందనలు తెలుపుతూ నేను మాట్లాడే విధానం ఏంటంటే వీళ్ళు తీసుకున్న నిన్న గ్రామ సభకు తీసుకున్న నిర్ణయాలు చాలా సహకరించారు. చాలా మంచిది. ఎవ్వరికి నష్టం జరగకుండా, ఎవ్వరూ ఖరాబ్ కాకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి నేను ఆమోదం చేస్తున్నా. మద్యపాన నిషేధంకు కంపల్సరీ చెప్తే వినకపోతే ₹1,00,000 కంపల్సరీ జుర్మానా అమ్మిన వాళ్ళకి. అది అమ్మినప్పుడు చూసిన వాళ్ళకి 10,000 బహుమానం. ఆ వచ్చిన డబ్బును గ్రామ పంచాయతీకి వినియోగించాలని కోరుకుంటున్నాను. మరి నిన్నటి రోజున తీర్మానం చేసినటువంటి విధానంలో 18 సంవత్సరాల లోపు పిల్లలకి సిగరెటే కానీ డ్రగ్సే కానీ ఇంకేది ఉన్నా కానీ అమ్మద్దు అని చెప్పేసి మేము తీర్మానం చేసినాం. ఒకవేళ అమ్మితే కఠినమైనటువంటి చర్యలు మేము తీసుకుంటామని చెప్పేసి గ్రామ పంచాయతీ తరఫున తెలియజేయడం జరిగింది. మరి ఓవర్ లిమిట్ స్పీడ్, ఓవర్టేక్ కానీ బాగా స్పీడ్గా నడిపిస్తే కానీ దాని విషయంలో కూడా మేము తెలియజేస్తూ వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీ నిర్ణయంతో నేను పాలక వర్గం తీర్మానం చేయడం జరిగింది.